హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలక్ చికెన్. మనం ఏమేమి ఐటమ్స్ కావాలో దీన్ని చేయడానికి అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. పాలకూర, పచ్చిమిరపకాయలు, టమాటాలు, 2 ఉల్లిపాయలు, అదేవిధంగా చికెన్ అయితే ఇక్కడ రెడీ ఉంది. వీటిని అయితే మంచిగా కట్ చేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు. గిన్నె అయితే వేడైంది, నూనె అయితే పోసుకుందాం. నూనె అయితే వేడైంది, దీనిలో కొన్ని మసాలా ఐటమ్స్ అయితే వేసుకుందాం. అట్లే కొంచెం బగారా కూడా వేసుకుందాం. కొంచెం మరాఠీ మెంతి కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఉల్లిగడ్డ వేసుకుందాం. అన్నీ వేసుకున్నట్లు మంచిగా వేసుకున్నాం. ఉల్లిగడ్డ అయితే మంచిగా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేద్దాం. టమాటా కూడా వేసుకుందాం. టమాటా వచ్చే మంచిగా మగ్గాలంటే దీనిలో అయితే ఉప్పు వేసుకోవాలి, జల్లు మగ్గుతుంది. కొంచెం ఉల్లిపొరకాయ తీసుకుందాం టేస్ట్ కోసం. పసుపు చేసుకుందాం. ఇప్పుడు చికెన్ కూడా వేసుకుందాం. దీంట్లో కోసి పెట్టుకున్న పాలకూర అయితే తీసుకుందాం. దీంట్లో మంచిగా వాటర్ అయితే పోసుకోవద్దు. మంచిగా కలుపుకుందాం దీన్ని అయితే. మంచిగా కలుపుకొని అయితే మూత అయితే పెట్టుకున్నాం. మన పాలకూర వేసుకున్నాం కదా, అయితే మంచిగా మగ్గిపోయింది. మీకు కావాలంటే మీరు కారం వేసుకోవచ్చు, మేము లేదంటే లేదు, మిరపకాయలు ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు. మేమైతే కొంచెం అయితే కారం అయితే వేసుకుంటున్నాం. కారం వేసుకొని అయితే ఒకసారి మంచిగా కలుపుకోవాలి.
దోస్తులు మన పాలకూర చికెన్ అయితే రెడీ అయింది చూడండి. మనమైతే దీనిలో కొంచెం గరం మసాలా అయితే వేసుకుందాం, అదేవిధంగా కొంచెం ధనియాల పొడి అయితే వేసుకుందాం, అట్లే కొత్తిమీర కూడా వేసుకొని గ్యాస్ అయితే బంద్ చేసుకుందాం. సో చూడండి గాయస్, పాలకూర చికెన్ అయితే రెడీ అయిపోయింది దోస్తులు. నిజంగా ఇది నోరు ఊరాడుతుంది, చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో దీన్ని కూడా టేస్ట్ చేద్దాం ఎట్లుందో, టేస్ట్ చేసి చూపిస్తాం మీకు. సో నేనైతే కొంచెం ఒక 2-3 పీసెస్ వేసుకుంటున్నా. సో చూపిస్తా. సో చూడండి, సో పాలకూర కూడా మంచి రెడీ అయిపోయింది. సో చికెన్ కూడా మంచి రెడీ అయిపోయింది. వా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. నిజంగా మన తెలంగాణలో చెప్తారు కదా, ముక్కలేదే ముద్ద దిగదు అంటారు కదా. సో నిజంగా తింటూ చికెన్ చూస్తుంటే ఆ ఫీల్ అయ్యారబ్బా. ఫ్లేవర్ 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 అయితే అదిరిపోయింది నిజంగా. నాకైతే బ్యూటిఫుల్ లొకేషన్స్లో తింటుంటే మంచి సామి రంగా అనిపిస్తుంది. సో ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్, మమ్మల్ని అయితే చాలా బాగా ఆదరిస్తున్నారు. సో ఇలాగే ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. సో మన ఛానల్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, మాకు ఇలానే సపోర్ట్ చేయండి. మీకోసం మేమైతే ఇంకా మంచి చాలా వెరైటీస్ వీడియోస్ అయితే చేస్తుంటాం, అప్లోడ్ చేస్తుంటాం. అండ్ థ్యాంక్ యూ.